అద్దం లాంటిదే. మన మనసులో ఏ భావం ఉంటుందో అదే ప్రతిబింబం మనకు తిరిగి చూపిస్తుంది. మనం నవ్వితే జీవితం కూడా మనతో నవ్వుతుంది. మనం మంచిగా ఆలోచిస్తే అదే మంచితనాన్ని మన దారిలో పంపిస్తుంది. ఎవరితో ప్రేమగా మాట్లాడితే ఆ ప్రేమ మనకే తిరిగి వస్తుంది. చిన్న మనసుతో, కోపంతో ఇతరులని బాధ పెడితే ఆ బాధ మనకే తిరిగి చేరుతుంది. ఎవరికైనా చేసిన చిన్న సహాయం ఎప్పుడో ఒక రోజు ఆశీర్వాదంగా మారుతుంది. ఎవరి కోసం చేసిన మంచి మన ముందే వెలుగు అవుతుంది. అందుకే జీవితం అనే అద్దంలో అందంగా కనిపించాలని అనుకుంటే ముందుగా మన మనసు అందంగా ఉండాలి. మన మాటలు మంచిగా ఉండాలి. మన చూపు దయతో నిండాలి. ఎందుకంటే జీవితం అద్దం లాంటిది. మనమే నవ్వితే అది కూడా నవ్వుతుంది.